నమస్తే వెల్కమ్ టు బి న్యూస్. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకురపాలెం గ్రామంలో వెలిసి ఉన్న అతి పురాతన ఆలయమైన శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి ఆలయంలో చతుర్దశి సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీకంఠం భీమేశ్వర శర్మ, ప్రసాద్ శర్మ పర్యవేక్షణలో దేశంశెట్టి భీమశంకర్రావు వరలక్ష్మి పుణ్య దంపతులచే నందీశ్వర స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతి నెల చతుర్దశి నాడు నందీశ్వర స్వామి వారికి ప్రత్యేక అభిషేక కార్యక్రమాలు ఉంటాయని ఆలయ కమిటీ వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు, ఆలయ కమిటీ వారు పాల్గొన్నారు. తాళ్లరేవు మండలం పరిధిలోని సుంకురపాలెం బాబానగర్ లో సిద్ధార్థ సంఘం యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ డాక్టర్ కాశీ రామారావు మరికొంతమంది ఉద్యోగులు ఆర్థిక సహకారంతో 1 నుండి 10వ తరగతి వరకు గల విద్యార్థులకు ఉచిత నూతన ట్యూషన్ సెంటర్ ను ఆదివారం ప్రారంభించారు. స్థానిక కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన ఈ ట్యూషన్ సెంటర్ ని కాకినాడ లైఫ్ లైన్ హాస్పిటల్ అధినేత డాక్టర్ భానుమతి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అలాగే నాగబత్తుల సత్యనారాయణ మాస్టర్, వాకపల్లి అప్పారావు మాస్టర్, స్థానిక నాయకులు కాశీ లక్ష్మణ స్వామి, వడ్డీ ఏడుకొండలు తదితరులు కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిద్ధార్థ యూత్ ప్రతినిధులు, గ్రామస్తులు, సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సహకారంతో ఈ రోజు ఇక్కడ ట్యూషన్ సెంటర్ పెట్టడం అనేది చాలా శుభపరిణయం, మంచి ఆలోచన. ఈ ఆలోచనని 4 రోజుల క్రితం
మన డాక్టర్ రామారావు గారు వచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టి ఈ రకంగా చేస్తే బాగుంటుందని చెప్పడంతో మేమందరం దాన్ని అంగీకరించాం. ఈరోజు ప్రారంభించడం జరుగుతుంది. ఎందుకంటే అందరి దగ్గర డబ్బులుండే పరిస్థితి కాదు. అందరూ పెద్ద చదువులు చదువుకోలేరు. అలాగే అందరికీ బుద్ధ వందనాలు, జై భీములు. ఎంత మంచి పేరు అసలు. ఈ దేశాన్ని మార్చిన సిద్ధార్థుని పేరుతో వెలసిన ట్యూషన్ సెంటర్ సుంకరపాలెంలో మీరందరూ చాలా అదృష్టవంతులు. ఇక్కడున్న ఇంటలెక్చువల్స్, ఇక్కడి నుంచి పెరిగిన అధికారులు మీ పిల్లలందరి గురించి ఈ ట్యూషన్ సెంటర్ని స్టార్ట్ చేసి దానికి నన్ను పిలిచినందుకు నేను అదృష్టవంతురాలని. సారు అందరూ తెగ పొగుడుతున్నారు, కానీ మనం ఇలా ఉన్నాము అంటే దానికి ఒకే ఒక కారణం బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన చేసిన త్యాగం ముందు, ఆయన చేసిన జీవితం ముందు మనం చేసేది అసలు సముద్రంలో నీటి బొట్టు కూడా కాదు. ఆయన ఈ దేశంలోని బహుజనులందరూ, ఒక్క దళితుల గురించే పాటుపడలేదు. ఆయన బహుజనులందరి గురించి కూడా ఈ దేశ మూల వాసులు మనము అని ఆయన గుర్తెరిగి అందరి గురించి శ్రమించారు. ఆయన విశ్వంలోనే మహావిజ్ఞానవంతుడిగా ఆయన పేరుగాంచారు. విశ్వగురువు అని ఎవరెవరికో పేర్లు ఇస్తున్నారు, కానీ మన బాబాసాహెబ్, మన తండ్రి, మన దేవుడు ని ప్రపంచం అంతా కూడా విశ్వగురువు, ప్రపంచ మేధావి అని పొగుడుతూ ఉంటే మనం ఎంతగా గర్వపడాలో అంతగా మనం గర్వపడట్లేదు. అదే విచారకరం. ఊర్లో ఉండే ప్రజలు ఎవరికి కూడా బాబాసాహెబ్ గురించి అంతగా తెలియట్లేదు. ఎందుకంటే బాబాసాహెబ్ జీవిత చరిత్రని ఎవరు కూడా చదవట్లేదు. వెనకాల నిలబడిన ఎవరైనా చదివారా బాబాసాహెబ్ జీవిత చరిత్ర గురించి? బాబు, యూత్ చదివారా బాబాసాహెబ్ గురించి? ఏడుగొండల గారు చెప్పినట్టు గత 4-5 రోజుల క్రితమే ఈ ఆలోచన ఇక్కడికి డాక్టర్ రామారావు గారు వచ్చి యూత్తో కూర్చొని మేమందరం కూర్చున్న వేళ ఈ ఆలోచన ప్రతిపాదన చేసిన తర్వాత దాన్ని యాక్సెప్ట్ చేసి మరలా దీనికోసం చాలా కష్టపడ్డారు. మన రవికుమార్ గారు కావచ్చు, మన ఇంకా చాలామంది అందరూ కూడా. ఈరోజు ఇది మనకి కొత్త కాదు. ఇది సిద్ధార్థ స్టూడెంట్స్ అండ్ యూత్ అసోసియేషన్ ఇది గత 40 సంవత్సరాల క్రితమే ఏర్పాటు జరిగింది. మొట్టమొదటి యూత్ ప్రెసిడెంట్గా అప్పుడు స్టూడెంట్గా ఉన్న కాశీ రామారావు గారే వ్యవహరించడం. అనంతరం అప్పుడు నైట్ స్కూళ్ళు కూడా నడిపారు మన యూత్ ఆధ్వర్యంలో, పెద్దల ఆధ్వర్యంలో. నైట్ స్కూలు విద్య లేనటువంటి వారికి పొలం పనులకు వెళ్ళి కష్టపడి పగలంతా రాత్రి మన స్కూల్లోకి వచ్చి చదువుకొని సంతకాలు నేర్చుకునే సందర్భం ఉంది, మనకి చరిత్ర ఉంది. ఆ తర్వాత కాలంలో కొంతమంది మన డ్వాక్రా గ్రూప్స్ అయి పెట్టినప్పుడు మహిళలకి చాలామందికి నిరక్షరాస్యులుగా ఉంటే సంతకాలు కూడా సరిగ్గా చేసుకోలేని పరిస్థితి ఉంటే అప్పుడు కూడా నైట్ స్కూల్ నడిపి ఆడవాళ్ళకి సంతకాలు నేర్పించడం అనేది కూడా మన పెద్దలు యూత్ ఆధ్వర్యంలో జరిగింది. ఇది మరలా మనం చాలా గ్రామాల్లో యూత్ లేదా అంటే యూత్ ఇంకా కొంత స్టేజ్ దాటిన తర్వాత మన చేతిలో ఉండడం లేదు. ఇప్పుడు హై స్కూలు, ఎలిమెంటరీ స్కూల్ విద్యార్థుల్ని ఒక క్రమశిక్షణగా మనం నడిపించినట్లయితే వీళ్ళ భావితరంలో మన సమాజానికి, మీ కుటుంబాలకి అందరికీ ఉపయోగపడతారనే ఉద్దేశం మీద ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఇది ఉచితం అంటే మీ పిల్లలకి ఉచితంగా ట్యూషన్ చెప్తారు. కానీ చెప్పే ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో ఒక 6 ముందుకు వచ్చారు ఇక్కడ మన గ్రామంలో. ఒకవేళ 6 రెడీ ఉంటే మన వాళ్ళు రెమ్యునేషన్ గౌరవ వేతనం ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. నేను కాకినాడలో చదువుకున్నప్పుడు స్టార్ట్ చేయడం, అది గత 40 సంవత్సరాలుగా ఇక్కడ జరుగుతూ ఉంది. దీని ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు ఉన్నాయి.
మనం ఇక్కడ చాలా కార్యక్రమాలు చేసాం. బౌద్ధం గురించి ఒక సదస్సు, ఇక్కడ ప్రాంతీయ సదస్సు, అప్పుడు మేడం గారు వచ్చారు, డాక్టర్ గారు బాబ్జీ గారు వచ్చారు. అదేవిధంగా ఇక్కడ కొన్నాళ్ళ క్రితం పివి రావు గారిని, అప్పుడు జనచైతన్య మండలి ప్రారంభం, ఇక్కడ పివి రావు గారిని కూడా తీసుకుని వచ్చి ఆ రోజుల్లో మన పర్సు ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మనం ఇంకా విషయాలు చెప్పుకుంటే చాలా ఉన్నాయి కానీ అట్లా. ఇకపోతే మరి ఈ కార్యక్రమం ప్రారంభానికి మనం ఎవరిని పిలిచాం, ఈ నేపథ్యం ఏంటనేది 2 నిమిషాలు చెప్పిన తర్వాత మేడం గారే మాట్లాడతారు. అమ్మ జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు డాక్టర్ కోరుకొండ బాబ్జీ గారు, డాక్టర్ కోరుకొండ భానుమతి మేడం గారు మన గ్రామంలో లైఫ్ లైన్ హాస్పిటల్కి మనకి అవినాభావ సంబంధం ఉంది. చాలామంది డాక్టర్స్ ఉన్నారు, చాలామంది పెద్ద ఆఫీసర్లు ఉన్నారు, కానీ కంప్లీట్గా 100% అంబేద్కర్ ఐడియాలజీని పాటిస్తున్నటువంటి డాక్టర్స్ ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మేబీ స్టేట్లోనే చాలా అరుదుగా ఉన్నారు. వాళ్ళ గురించి మనకు తెలియదు, కానీ ఉన్నటువంటి వాళ్ళు డాక్టర్ బాబ్జీ గారు, డాక్టర్ భానుమతి మేడం మాత్రమే. జైవీర్. ఎందుకనంటే మన గ్రామంలో మీకు తెలుసో తెలియదు, ఒక 10 సంవత్సరాల క్రితం నేను సంక్రాంతికి ఇంటికి వచ్చాను. ఎవ్రీ సంక్రాంతికి ఇంటికి వస్తాను, మీకు తెలుసు. ఒక 10-15 సంవత్సరాలు అవుతుంది. చావు బ్రతుకుల మధ్య రావులపల్లి నాడుకి యాక్సిడెంట్ జరిగింది. మన కమెడీ రవికుమార్ ఆడప్పుడు ట్రైనింగ్ వెంకటేశ్వర్లు ఇలాగుందిరా, రాజమండ్రిలో ఎట్లా పెట్టించానంటే నేను ఇక్కడ ఉండి డాక్టర్ గారికి వెంటనే ఫోన్ చేస్తే, ఇంకా ఆడు బ్రెయిన్ ప్రాబ్లం అనమాట. అది మన లైఫ్ లైన్లో డాక్టర్ బాబ్జీ గారు అన్ని ఆపరేషన్ చేసి వాడు చాలా హెల్తీగా ఉన్నాడు, ఇప్పుడు ఉద్యోగం చేసుకుంటున్నాడు. ప్రాథమిక వ్యవస్థ పోతే చాలా ఇబ్బంది. ఎందుకంటే ఒక ఉపాధ్యాయుడిగా నేను తాళరావు హై స్కూల్లో చూస్తున్నాం. మేము కూడా 4th to 5 వరకు అక్షరాలు నేర్పుతున్నాం. తెలుగు, ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్ వీళ్ళకి కంపల్సరీ రావాలి అని చెప్పేసి మళ్ళీ 1 గంట అదనంగా పనిచేస్తున్నాం. ప్రభుత్వం చెప్పకపోయినా సరే, మాకు సంఘాలు ఉన్నా సరే అవన్నీ పక్కన పెట్టి ఇక్కడ చదువుకున్న వాళ్ళు, పేద పిల్లలు వాళ్ళు బాగుండాలి. అలాగే వీరి తల్లిదండ్రులు మరి శ్రద్ధగా మేము ఈ సెంటర్ ఏర్పాటు చేశాం కాబట్టి దానికి ఆలోచన యోగం ప్రతియోగం వేసిన మా బావగారు డాక్టర్ రామారావు గారికి. ఎందుకంటే ఆయన ఒక పెద్ద మనిషిగా ఉన్నాడు, ఒక ఆలోచన చెప్పాడు అంటే ఇంకా అది చూసే తప్పకుండా సరే అని చెప్పి చేద్దాము, మంచి ఆలోచన అనేది ఇప్పటి నుంచో ఒక వరవడి ఎలా జరుగుతూ ఉంది. కేంద్ర పాలిత ప్రాంతమైన యానాం శివారు కనకాలపేట గ్రామంలో జమ్ము బడవలో 18వ గణపతి నవరాత్రుల మహోత్సవములు సందర్భంగా ఆలయ అర్చకులు కోనంబట్ల శ్రీరామచంద్రమూర్తి శర్మ పర్యవేక్షణలో ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో పెన్నాలు పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ వారు, భక్తులు, పరిసర ప్రాంత ప్రజలు పాల్గొన్నారు.
కేంద్ర పాలిత ప్రాంతమైన యానాం ఉదయ్ కృష్ణవంశీ నగర్ లో వెలిసి ఉన్న శ్రీ సిద్ధి వినాయక 9వ వార్షికోత్సవ గణపతి నవరాత్రుల మహోత్సవం సందర్భంగా ఆదివారం భారీ అన్న సంరాధన కార్యక్రమం నిర్వహించారు. భక్తుల సహకారంతో ప్రతి సంవత్సరం అన్న సంరాధన కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆలయ కమిటీ వారు తెలిపారు. కార్యక్రమంలో భక్తులు, పరిసర ప్రాంత ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కేంద్ర పాలిత ప్రాంతమైన యానాం శివారు కుర్సంపేట గ్రామంలో 23వ గణపతి నవరాత్రులు మహోత్సవం సందర్భంగా ఆలయ అర్చకులు బుజ్జి శర్మ పర్యవేక్షణలో తలాటం నాగేశ్వరరావు, నామ వెంకటేశ్వరరావు మరియు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భారీ అన్న సంరాధన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు మరియు పరిసర ప్రాంత ప్రజలు పాల్గొన్నారు. నామ సత్యనారాయణ గారు మన భాగవతి స్వామి గారికి 500 రూపాయలు విరాళంగా సమర్పించారు. నామ ప్రసాద్ గారు మన భాగవతి స్వామి గారికి 500 రూపాయలు విరాళంగా సమర్పించారు. నామ శ్రీనివాసరావు స్వామి గారికి 2000 రూపాయలు విరాళంగా సమర్పించారు. హలో ప్రతిపాడు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ రాజా ప్రముఖ దేవస్థానం శ్రీ తలుపులమ్మ తల్లివారి ఆలయంను సందర్శించి అమ్మవారిని దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం బలరాంపురం టీడీపీ నాయకులు సోమరౌతు చంద్రమౌళి తలుపులమ్మ వారి మొక్కు చెల్లించుకునే సందర్భంగా వారి ఆహ్వానం మేరకు ఆలయ దర్శనంకు వెళ్లిన ఎమ్మెల్యేకి వేద పండితులు అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్, మోతుకూరి వెంకటేష్ మరియు టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. साई दक्षिण नामदेस्य सबकुटुंबस्य पत्नी समुदस्य मणि नामदेस्य नवीन नामदेस्य नागमण नामदेस्य सुरेश बाबू नामदेस्य रवि नामदेस्य सबकुटुंबस्य आयुष्य కాకినాడ జిల్లా గండేపల్లి మండలం జెడ్ రాగంపేట జాతీయ రహదారిపై అక్రమంగా పీడీఎస్ రైస్ తరలిస్తున్న వాహనాన్ని విజిలెన్స్ అండ్ సివిల్ సప్లై అధికారులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా జగ్గంపేట ఎంఎస్ఓ కృష్ణ మాట్లాడుతూ కిర్లంపూడి మండలం గోనేడ గ్రామం నుంచి రాజానగరం వైపు పీడీఎస్ రైస్ ను సూపర్ ఐస్ వాహనంలో తరలిస్తుండగా పక్కా సమాచారంతో దాడి చేసి పట్టుకున్నామన్నారు. 1,78,664 రూపాయలు విలువ చేసే 38 క్వింటాళ్ల 84 కేజీల బియ్యాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. పట్టుబడ్డ పీడీఎస్ బియ్యాన్ని పౌర సరఫరా గోడాన్కు తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని అతనిపై 6A క్రిమినల్ కేసు నమోదు చేశారు. అక్రమంగా రైసు తరలిస్తున్న వాహనంపై కేసు నమోదు చేసి గండేపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. డిఫరెంట్ వెయిట్స్. నేను సివిల్ సప్లైస్ డిప్యూటీ తహసీల్దార్ గండేపల్లి అండి. నా పేరు కృష్ణ. ఈరోజు మాకు వచ్చిన సమాచారం మేరకు విజిలెన్స్ సిఐ గారు మరియు సివిల్ సప్లైస్ లోకల్ పోలీసు వారి సహకారంతో మాకు పీడీఎస్ రైస్ ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ అవుతుంది అలాగనేసి సమాచారంతో ఈ గండేపల్లి మండలం జడ్రాగంపేటలో గల పెట్రోల్ బంక్ వద్ద మేము అక్కడ రైడ్ చేయడానికి ఉండగా ఏపీ 39UH 3313 గల అశోక దోస్త్ వాహనం అనుమానంతో డ్రైవ్ చేసుకుంటూ వస్తుండగా ఆ వాహనాన్ని ఆఫ్ చేసి మా విజిలెన్స్ సిఐ గారు అలాగే అక్కడ కానిస్టేబుల్ గారు లోకల్ కానిస్టేబుల్ గారు మొత్తం అందరూ కూడా ఆ స్టాక్ని పరిశీలించగా అది పీడీఎస్ రైస్ అని పీడీఎస్ రైస్ అని గుర్తించగానే వెంటనే అందులో ఉన్నటువంటి డ్రైవర్ ఆరట గంగాధర్ సన్నాపు వెంకట్రావు అన్న అతను కోనేట్ నుంచి ఇలా రాజానగరం వైపు తీసుకెళ్తున్నట్టుగా తెలియపరిచాడు.
వెంటనే ఆ డ్రైవర్ని ప్లస్ ఆ వాహనంలో ఉన్న స్టాక్ని వాహనాన్ని స్వాధీనం చేసుకొని ఆ డ్రైవర్ని వివరాలు అడగ అతను లోకల్గా కోనేడ పరిసర ప్రాంతాల్లో పీడిఎస్ రైస్ కొనుగోలు చేసుకొని దాన్ని ఇలా రాజానగరం వైపు తీసుకెళ్తున్నట్టుగా చెప్పాడు. అందుపై వెంటనే ఇల్లీగల్గా పీడిఎస్ రైస్ ప్రభుత్వ పీడిఎస్ రైస్ను ట్రాన్స్పోర్ట్ చేస్తున్నందుకు అతన్ని కస్టడీలోకి తీసుకొని అతని మీద క్రిమినల్ కేసు మరియు పోలీసు అది 6A కేసు కూడా ఫైల్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ రైస్ మొత్తం 38 క్వింటాల 84 కేజీలుగా గుర్తించడం జరిగింది. దీని వాల్యూ సుమారు 1,78,664 రూపాయలుగా అవుతుంది. అలాగే వాహనం ఇది 9,50,50 రూపాయలుగా వాల్యూ తేలింది. ఈ మొత్తం టోటల్ వాల్యూ 11,28,714 రూపాయలుగా మేము గుర్తించడం జరిగింది. ఈ ఇల్లీగల్ డైవర్షన్ చేస్తున్నటువంటి ఈ ఆర్ఆర్ గంగాధర్ మరియు వాహనానికి సంబంధించిన వారి మీద క్రిమినల్ కేసు పెట్టి పూర్తిగా చర్యలు తీసుకోబడతాయని తెలియపరచుకుంటాం. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలంలోని గోనెడ గ్రామంలో వినాయక నిమజ్జనంలో అపశృతి చోటు చేసుకుంది. కిర్లంపూడి మండలం వీరవరం గ్రామానికి చెందిన యువకులు గణపతి నవరాత్రి మహోత్సవాల అనంతరం భారీ ఎత్తున ఊరేగింపుతో గణపతి ఉత్సవ విగ్రహాన్ని ఏలేరు కాలువలో నిమజ్జనానికి తీసుకొచ్చారు. అయితే నిమజ్జనం చేసే క్రమంలో దురదృష్టవశాత్తు వీరవరం గ్రామానికి చెందిన లక్ష్మణ్ అనే యువకుడు వినాయక విగ్రహంతో పాటు కాలు జారి ఏలేరు కాలువలో ప్రమాదవశాత్తు పడిపోయాడు. ఇటీవల ఏలేరు వరదల కారణంగా నీరు అధికంగా ఉండడంతో నీటిలో ఆ యువకుడు కొట్టుకుపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు స్థానికులు యువకుడిని రక్షించేందుకు సహాయక చర్యలు చేపట్టారు. అయితే దురదృష్టవశాత్తు ఆ యువకుడు గోనేడు బ్రిడ్జి వద్ద శవమై కనిపించాడు. దీంతో మృతుని బంధువులు స్నేహితులు దుఃఖ సాగరంలో మునిగారు. దీంతో వీరవరం గ్రామంలో విషాద ఛాయలు అలిమాయి. దిగడం వల్ల మనం ఈ వాటర్లో నివసించవచ్చు. ఈరోజు గోనాడ విలేజ్లో నిమజ్జనం కోసం వీరవరం చెందినటువంటి వినాయక చవితి ఊరేగింపు వచ్చి ట్రాక్టర్ మీద తీసుకురావడం జరిగింది. ఆ బొమ్మ యొక్క విగ్రహం బరువు 10 అడుగులు ఎత్తు ఉండటం వల్ల 7 మనుషులు వాటర్లో దిగారు. దిగిన తర్వాత ఆ 7 మనుషులు బొమ్మ వదలడంతో ఒక అతని మీద బొమ్మ పడి అతను వాటర్లో మునిగి వాటర్ తాగేశాడు. రచయితగాళ్ళు అతను రక్షించి CPR చేయగా వాటర్ ఎక్కువ తాగడం వల్ల అతనికి ఊపిరాడగా ఈరోజు మరణించడం జరిగింది. కాబట్టి భక్తులందరికీ ముఖ్య గమనిక మద్యం సేవించి ఈ ఊరేగింపులో పాల్గొద్దు. ఒకవేళ నిమజ్జనం టైంలో విగ్రహంతో పాటు కూడా దిగకుండా ఎవరైతే ఎక్కుంటారో వారు మాత్రమే దిగి ప్రమాదాలు జరగకుండా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలి. ఈ మా ఎస్పీ గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ప్రొసెషన్ కూడా కానిస్టేబుల్ని నిమజ్జనం పాయింట్ దగ్గర ఒక ఇద్దరిని వేయడం జరిగింది. ఏవైతే ఆథరైజ్డ్ నిమజ్జనం పాయింట్స్ ఉన్నాయో ఆథరైజ్డ్ గుర్తించినటువంటి పాయింట్లో వేయాలి. ఈ ఏలేరు కెనాల్ వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువ ఉండటం వల్ల ఎక్కడైతే బ్రిడ్జెస్ ఉన్నాయో ఆ బ్రిడ్జెస్ పైనుంచి విగ్రహాలను వేయాలని చెప్పి ఈ సందర్భంగా చెబుతాం. ముందు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి ప్రజలందరినీ కోరుకుంటున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం మండలం గంగవరం చిన్నమంద చర్చ్ ఆవరణలో చిన్నమంద ఫౌండేషన్ చే పాస్టర్ సలాది జకరియా ఆధ్వర్యంలో సమకూర్చిన నిత్యావసర వస్తువులు విజయవాడ 500 మంది వరద బాధితులకు 6 లక్షల విలువ గల నిత్యావసర వస్తువులు దుప్పట్లు చీరలు షర్ట్లు ప్యాంట్లు పంపిణీకి విజయవాడ తరలిస్తున్నారు. నిత్యావసర వస్తువులను వాహనంలో విజయవాడ తరలించి సోమవారం వరద బాధితులకు సేవకుల ద్వారా అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో చిన్నమంద అధ్యక్షులు పాస్టర్ సలాది జకరియా, పాస్టర్ అమ్మా ఎలిజబెత్, పరిమళ గ్రేస్, చిన్నమంద యూత్ సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
అది అంతే కిషోర్ తిరవండి అయ్యారు జరుగుతున్న కార్యక్రమం దేవుని చేతులకు స్తోత్రం చెప్తాం. కార్యక్రమం ఆశ్రయంగా జనం స్తోత్రం చెప్తాం. తల్లి వాళ్ళ ప్రయాణ దేవుని అసలు తోడుగా ఉండాలని స్తోత్రం చెప్తాం. విజయవాడ ప్రాంతంలో అనేక కుటుంబాల ఆదరణ పొంది నెమ్మది పొందాలని స్తోత్రం చెప్తాం. ఆ సన్నిధి రాకపోకలు తోడైండును గాక. విద్య దేవుని సన్నిధి అనుగ్రహించబడుగా. దీవెన సమాధానం నెమ్మది అనుగ్రహించి నడిపించును గాక. యేసునామమున నడుచున్న పరమ తండ్రి. తాళ్లరేవు మండలం పరిధిలోని జార్జీపేట గ్రామంలో కొలువైయున్న శ్రీ బాల గణపతి ఆలయం వద్ద గణపతి నవరాత్రి మహోత్సవాలు 9వ రోజు సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. ఆలయ పురోహితులు ఆకొండి వ్యాసమూర్తి ఆధ్వర్యంలో గణపతికి కుంకుమార్చన, గరిక పూజలు జరిగాయి. ఈ పూజలలో పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. आनंद कर्पूर नीराजनंदयामि नीराजनानंदरो उद्धारणीयो समर्पयामि चक्षुस्सरसिधाय हर नमः पार्वती पतये हर हर महादेव हर आनंद कर्पूर नीराजनंदयामि नीराजनानंदरो उद्धारणीयो समर्पयामि चक्षुस्सरसिधाय
ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి బీ న్యూస్.